2, 3. ఒక చిన్న పిల్లాడు పెంకి పిల్లవాడు ఎక్కడైనా వాడుంటే వాడి పని ఎప్పుడు పెంకితనం చేయడమే. నా పేరే షించానే, అల్లరి ఇష్టమేలే. ఎవరేమి చెప్పినా నన్ను ఎవరు ఆపలేరే. Come on baby, come on baby, ఆడుదాం డాన్సులే. మనమందరము ఆడి పాడి నవ్వులే చిందులే ఊరంతా తిరుగుదాం. చెక్కుడును గెంతులే చిన్నలేని పిల్లట చెంగు చెంగు గెంతులేద్దాం. చిలిపి పనులే రోజు చేస్తూ అందరినీ నవ్వించే షించాన్. గోవా మైలాండ్ వదిలి వెళ్ళడానికి నాకు మనసే లేదు. అయ్యా సూపర్ సూపర్. అమ్మా నాన్న ఇట్రండి, ఇక్కడ చాలా బాగుంది. త్వరగా రండి, మనం ఇక్కడే స్నానం చేద్దామా? చూసావా మిట్స్, ఈ బీచ్ లో ఆడుకోవడం షించానికి ఎంత ఇష్టమో. షించాన్ స్విమ్ చేయకముందు వార్మ్ అప్ చేయి. ఓకే. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 చాలే. చూసారా హ్యారీ, అందరూ ఎంత బాగా స్విమ్ చేస్తున్నారు. రా మనం కూడా స్విమ్ చేద్దాం. రా. ఇదేంటి హ్యారీ, సముద్రం అంతా ఉన్నాయి. టెన్షన్ అవ్వకు మిట్స్, ఇది ఊరు స్పెషల్ కుకుంబర్. కుక్కుమరా? అవును మిట్స్, ఇది ఊరు స్పెషల్, వేరెక్కడ నువ్వు చూడలేవు తెలుసా. అలాగా. షించాన్ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నన్ను స్నానం చేయనివరా? ఇప్పుడు నేను ఏమన్నానని అమ్మలా పారిపోతున్నారు. అమ్మకేమైందో అర్థం కావట్లేదు. మీ అమ్మ భయపడి పరిగెడుతోంది. అవిటివు ఎందుకు వీటిని ఒంటికి తగిలించుకున్నావు? సముద్రంలోకి విసిరేద్దాంరా. ఈ రెండైనా ఇంటికి తీసుకువెళ్ళిపోదామమ్మా. ఇవన్నీ మన ఇంటికి తీసుకెళ్ళకూడదు, మర్యాదగా పారే. షించాన్ నెట్టివ్వమన్నానా? వద్దమ్మా. అమ్మా ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? ఇవి ఎంత బాగున్నాయో చూడండి అమ్మా, ప్లీజ్ అమ్మా. చెప్పిన మాట వినవన్నమాట. షించాన్ వీటిని మన ఊర్లో పెంచలేవు, ఎందుకంటే మన ఊర్లో సముద్రపు నీరు లేదు కదా. హ, సముద్రపు నీటిలోనే ఇది పెంచగలుగుతామా? అయితే మన ఇంట్లో పెంచలేమా? అయితే సముద్రం ఉన్న చోటుకే మనం వెళ్ళిపోదాం నాన్న. నోరు ముయ్యి. ముయ్యి. సరే వాటినిటివ్వు. ఆ, ఇవ్వను ఇవ్వను ఇవ్వను. మనం దీని ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుందామమ్మా, ప్లీజ్ అమ్మా. డాడీ చెప్తున్నారు కదా వాటిని పెంచడం కుదరదని. షించాన్ వాటిని సముద్రంలోనే విసిరేయి, లేకపోతే అవి వాడిపోతాయి. అర్థం చేసుకో ప్లీజ్, విసిరేయి. హ, వాడి చెడిపోతాయా? ఎందుకులే, ఇక్కడే ఉండండి. ఓకే బాయ్ బాయ్. నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఊరుకుంటే ఈ బీచ్ లో ఇల్లు కట్టి మనలా ఉన్నావే. హ? ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి, ఈ రోజు మనం సబ్మెరైన్ టూర్ కి వెళ్ళబోతున్నాం. హ? ఏమిటా మెరీన్ టూరు? సబ్మెరీన్ టూరా? సబ్మెరైన్ అంటే సముద్రం అడుగున వెళ్ళే ఒక పడవ. నీ దగ్గర కూడా ఒక సబ్మెరైన్ బొమ్మ ఉంది కదా షించాన్. ఎవరికి తెలుసు, కజామా తీసుకెళ్ళిపోయాడేమో. ఆ, అమ్మా, పడవ నీటిలో మునిగిపోతోంది. దీని పేరు సబ్ మెరీన్. సముద్రం అడుగున ఎంత అందంగా ఉందో చూసావా? భయపడకు షించాన్, ఇక్కడ మనకేం కాదు. ఆ, నీళ్ళు వచ్చేసాయంటే నీళ్ళు వస్తాయేమో. వీడెలా భయపడుతున్నాడో చూడు. మీరు ఊరుకోండి హ్యారీ. అటు చూడండి, ఎంత అందమైన చేపలు. అయితే మనం ఫ్రై చేసి తిందామమ్మా. దాని ముక్కు ఎలా ఉందో చూసావా? షార్ప్నర్ లో పెట్టిన పెన్సిల్ లాగే ఉన్నాయమ్మా. నిజమేగా మిర్చి, చెప్పాను? షించాన్ అలా చూడండి, ఫిష్ కి డిష్ పెడుతున్నారు. అమ్మా, వద్దు.
ఎంత బాగా ఈత కొడుతున్నారు చూసావా? హాయ్ చెప్పు. దీనికి నేను వెయిట్ చేశాను. ఇది షాపింగ్ టైం. ఇక్కడికి వచ్చినా కూడా నీకు షాపింగ్ చేయడమే ముఖ్యమైన పనా మిడ్సీ? మరి ఇంకేం పని ఉంటుంది హ్యారీ? సరే పద, మనం ఇటు వెళ్దాం. ఒక 30 బాక్సులు చాక్లెట్స్ ప్యాక్ చేయండి. ఇంకా ఈ బొమ్మలు ఒక 15 ప్యాక్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ షాపే కొనేసేలా ఉంది. ఈ రోజు మీ పర్సు చిరిగిపోతుంది అనుకుంటాను నాన్న. అంతేనా? ఇంకా ఏమైనా కొనాలా మిడ్సీ? అక్కడ డ్రై ఫ్రూట్స్ తక్కువ ధరకు దొరుకుతుంది. రండి రండి త్వరగా. ఆహా. నాన్న ఆ? అమ్మకు మాత్రమే షాపింగ్? నేనంత షాపింగ్ చేయకూడదా ఏంటి? సరే సరే వెళ్ళు. రేట్ తక్కువగా ఉన్న వస్తువులు తీసుకో. ఓకే, రేట్ తక్కువైన వస్తువులుగా కొనాలి. ఏం కావాలి బాబు? నాకు ఈ బొమ్మ కావాలి మేడం. దీన్ని నేను గిఫ్ట్ ర్యాప్ చేయనా? నో 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 షాపింగ్. మై ఫ్యామిలీ నో మనీ. యోషినాగా మేడంకి ఇద్దాం అనుకున్నాను. షాపింగ్ టైం పూర్తయింది. సంతోషం. ఈ ట్రిప్ కు వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. మేమే మీకు కృతజ్ఞతలు చాలా చెప్పాలి. థ్యాంక్స్ సార్. చాలా సంతోషం. హ్యారీ, మనం కూడా షిన్చాన్ తో కలిసి టూర్ గైడ్ కి బాయ్ చెప్దాం. మేం వెళ్ళొస్తాం. టాటా. అమ్మా నేను ఇక్కడే ఉంటానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను తీసుకువెళ్ళకండి అమ్మా. నాకు ఈ చోటు చాలా నచ్చిందమ్మా. ఇక్కడే ఉండిపోతానమ్మా. నాకు కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలని ఆశగానే ఉంది. నాకు కూడా. నెక్స్ట్ టైం మనం ఈ ఊరికి వెళ్ళాలి. బాయ్ బాయ్ గోవా మై ల్యాండ్. జాలీ జాలీ. సో క్రిస్మస్ రాణి అక్క నా కల్లోకి వచ్చారు. ఏ కల్లోకి వచ్చారు? హ? 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 ఆహా, క్రిస్మస్ గిఫ్ట్ దొరుకుతుంది అనుకుంటే శాంటా క్లాస్ వచ్చి ఆయన సాక్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారేంటి? అమ్మా నాన్న ఎక్కడున్నారు? షీరో, ఓయ్ షీరో, అమ్మా నాన్న ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళిపోయారు నాతో చెప్పవా ప్లీజ్? ఒరే షీరో ఎక్కడున్నావు? షీరో, ఏడు వీడు సౌండ్ మాత్రం వస్తుంది. కబోర్డ్లోకి వెళ్ళిపోయాడా ఏంటి? ఏంటి తలుపు తెరిస్తే కాశ్మీర్లోకి వచ్చి పడ్డాను? ఏమిటిది? బొమ్మ ఇంత చిన్నగా ఉంది. నేనేమి బొమ్మని కాదు, నేను ఈ ఊర్లో జీవిస్తున్న చిన్న పాపని. చిన్న పాప, నీ పేరేమిటమ్మా? నా పేరా? నా పేరు యకికో. అవును, నువ్వు ఎంతకెక్కడికి వచ్చావు? నేనెందుకు వచ్చానా? తలుపు తెరిస్తే ఇక్కడ పడిపోయాను. అవును, ఇదేం చోటు చెప్పు. నేను చూస్తుంటే దారి తప్పొచ్చినట్లు నాకు అనిపిస్తోంది. ఓ అబ్బా, భలే కనిపెట్టావులేపో. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇలా చూడు, ఇది ఒక మంచు ప్రదేశం. మొదలెట్టావా? సర్లే చెప్పు. నేను నా ఫ్యామిలీ ఈ ఊర్లోనే జీవిస్తున్నాం. ఎన్నో శతాబ్దాలుగా ఈ ఊరు మంచు ప్రదేశంగానే ఉంది. ఒక్కొక్క సంవత్సరం డిసెంబర్ 24న మా సంవత్సరం పూర్తయిపోతుంది. ఏ క్యాలెండర్లు చింపేశారా? అదంతా ఏం లేదు. శాంటా క్లాస్ ఇక్కడికి రారా? ఆయన ఎవరు? తెల్లగడ్డంతో లావుగా ఉంటారు. ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా క్రిస్మస్ జరుపుకున్నదే లేదు. మంచి ఊరేలే పో. షిన్చాన్, నువ్వేం దిగులు పడకు, నీకు హెల్ప్ చేయడానికే నేను వచ్చాను. ధైర్యంగా ఉండు. హై షీరో, నువ్వు ఇక్కడే ఉన్నావా? రా 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 రా. షీరో, షీరో బంగారం. చాలా రోజుల తర్వాత నువ్వు నీ ఫ్రెండ్ ని మీట్ అవుతున్నట్లున్నా. నిన్నేగా చూసాను. అలాగా? టైం వేస్ట్ చేయకురా, వెళ్దాం. ఇక్కడుండే రాణి దగ్గర మనం రిక్వెస్ట్ చేద్దాం. అప్పుడే నీకు క్రిస్మస్ ప్రెజెంట్ దొరుకుతుంది షిన్చాన్. ఎందుకంటే ఆవిడ దగ్గర డేట్ మార్చే వాచ్ ఉంది. ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? సరే ఉండు,
నేను మ్యాజిక్ ట్రైన్ ని రప్పిస్తాను. ఓహో షేరో నువ్వు ట్రిక్ చేయబోతున్నావా సూపర్. జిల్ జిల్ జిగా ఆదిరిపోయే ఒక ట్రైన్ రావాలి. ఏంటిది నిజంగానే ట్రైన్ వస్తోంది. అయ్యా ఇక మనం బయలుదేరదాం. ఉండు ముందు మనం లైట్ వేసుకుందాం. జరగని కార్యాన్ని జరిపించాలని ప్రయత్నిస్తున్నారు. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ఉండు షించాన్, ఏమైనా సమస్య రావచ్చు. సమస్య రావచ్చు కాదు, ఎవరండి? వచ్చేసింది. అక్కడే ఆగండి. క్రిస్మస్ ప్రెజెంట్ కోసం మీరు ఇంత దూరం వచ్చారని నాకు బాగా తెలుసు. కానీ నేనున్నంత వరకు మహారాణి గారిని కలుసుకోనివ్వను. టడాయ్! అయ్యా అమ్మ మార్చుసాక మేడం. మీలాంటి వాళ్ళు మామూలుగా ఎప్పుడు బ్లాక్ డ్రెస్సేగా వేసుకుంటారు. ఎక్కువగా మాట్లాడుతున్నావు, నిన్నేం చేస్తానో చూడు. ఓహో ఇదిలా ఉంది. ఆ? మార్చుసాక మేడం, మీకు దీనికన్నా చిన్న షూస్ దొరకలేదా? సర్లే ఉండండి. ఆ? ఏయ్, నువ్వేం చేస్తున్నావు? నిన్ను ఆ? ఇప్పుడు నేను నిన్ను వేడినీళ్ళు కాచే పాత్రగా మార్చేశాను, చూసావా? ఏంటి షీరో చలేస్తుందా? నేను కావాలంటే టీ పెట్టివనా నీకు? చెప్పు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? ఎలా అయిపోయాను? ఎలాగైతే ఏమిటి? యాక్షన్ కమింగ్ చూస్తే మామూలు అయిపోతాను. అసలు వీడు భయపడినట్టున్నాడే. ఆ? ఆ? నువ్వు దేన్ని చూసి భయపడతావో అలాగే మారిపో. వారినాయనో, నేను దానికి డాగీగానే ఉండాల్సిందేమో. ఇప్పుడు ఏం చేయను? మమ్మల్ని మర్యాదగా వెళ్ళనిస్తావా లేదా? షించాన్, నువ్వు గెలిచావు. రాణిగారు ఎందుకు ఇంత పైకెక్కి కూర్చున్నారు? ఈ మెట్లన్నిటిని ఎక్కి పైకెళ్తేనే నీకు క్రిస్మస్ ప్రెజెంట్ దొరుకుతుంది షించాన్. ఏమిటి షీరో, కిందే ఉండుండొచ్చు కదా. అక్క, మీరే కదక మహారాణి అక్క. నేను ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుపుకోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఒక అబ్బాయి టాకీ వచ్చి దాన్ని ఆపేస్తారు. అయ్యో పాపం. సరే, మీ కష్టం నాకు అర్థమైంది. యాక్చువల్ గా నేను మీ గురించి చెప్తున్నాను. ఇద్దరే వచ్చి ప్రతి సంవత్సరం నన్ను ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం మీరు పెట్టే ఇబ్బంది తట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే జీవితాంతం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మీరొకరిక ఇంటికి వెళ్తేనే నాకు శాంటాక్లాస్ ప్రెసెంట్ ఇస్తారు. కావాలంటే ఒక పని చెయ్యి, నువ్విక్కడే నాతో పాటు ఉండి పెద్దవాడివిగా. ఏంటి పెద్దవాడినా? నేనా? జరిగేదేమిటో చెప్పండి అక్క. నేను 10 నిమిషాలు సైలెంట్ గా ఉంటే ఏమేమి జరుగుతుందో తెలుసా? మా అమ్మ మూడౌట్ అయిపోతారు, మా నాన్న సాడ్ అయిపోతారు. స్కూల్లో నాతో గొడవ పెట్టుకునే గజామా కూడా ఇంటికి వచ్చి నీకేమైందిరా అని నన్ను అడుగుతాడు. నా ఫ్యాన్స్ కూడా చాలా బాధపడతారు. పర్వాలేదా? వీటన్నిటికీ నాకు గిఫ్ట్ ఇచ్చారంటే నేను పాటకు సైలెంట్ గా వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకేం కావాలి? ప్రెజెంటేగా నిర్భయంగా తీసుకో, నీకు ఎలాంటి అడ్డు లేదు. ప్రెసెంట్ అని ఎందుకు ఆ గడిగారాన్ని పరిగెట్టిస్తున్నారు? ఇప్పుడు ఇది 12 గంట కొట్టిందంటే నేను మామూలు స్థితికి వస్తాను. నీ వల్లే నాకు ఎన్నో ఏళ్ల తర్వాత క్రిస్మస్ గిఫ్ట్ దొరకబోతోంది. ఓయ్, నీకు గిఫ్ట్ దొరుకుతుందని నా గిఫ్ట్ లాక్కునేటట్టున్నావే. నిజానికి నేనే ఎక్కికోని. ఆ మంచులో నువ్వు మాట్లాడింది నాలాంటి బొమ్మతో. ఇకపై నా బొమ్మకి ఎలాంటి అవసరం లేదు. సరేరా, వెళ్దాం. వెళ్దాం వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళిరా షించాన్. ఏంటి వెళ్ళి రావాలా? అదంతా కుదరదు. సర్లే, బాయ్ బాయ్. ఈ ఊర్లో తిరగడం వల్ల నాకు చాలా టైర్డ్ గా ఉంది. కాసేపు నిద్రపోకుండా ఉండు, నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేసేస్తాను. సరే, పడుకుంటాను. అయ్యా, శాంటా క్లాస్ గిఫ్ట్ ని పెట్టేశారు. షించాన్ని చూసావా మిడ్సీ? 10 స్టిక్కర్లు కలెక్ట్ చేసినందువల్లే శాంటా నీకు గిఫ్ట్ ఇచ్చారు. వేస్ట్. అగ్గి పెట్టి అమ్మితేనే న్యూ ఇయర్ అంట. ఏంటా కనెక్షన్?
రోజు తేదీ డిసెంబర్ 29. ఇంకో 2 రోజుల్లో ఈ సంవత్సరం పూర్తవుతుంది. ఇదిగో షిన్చాన్, న్యూ ఇయర్ కు ముందే ఈ అగ్గిపెట్టెలన్నీ నువ్వు అమ్మేసొచ్చాయి, ఓకేనా? ఈ రోజు కూడా నేనే వెళ్ళాలా అమ్మా? ఇదిగో షిన్చాన్, చలేస్తుంది, ఇది వేసుకో. వేసుకుంటానులే. పేచీ పెట్టకు షిన్చాన్, తర్వాత నీకు జలుబు చేస్తుంది. అమ్మా, వద్దమ్మా. ఇదిగో, త్వరగా వెళ్ళి వీటన్నిటిని అమ్మేసొచ్చాయి పో. సరే ఇవ్వండి. సారీ షిన్చాన్, నాకు హెల్త్ బాగాలేదు, అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. నువ్వు వీటన్నిటిని అమ్మేసొస్తేనే మనం ఈ న్యూ ఇయర్ ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోగలం. వెళ్ళు. ఒక్క అగ్గి పెట్టి కూడా తిరిగి తీసుకురాకూడదు, ఓకేనా? నువ్వు వెళ్ళిరా. అగ్గిపెట్టెలు కొనండి సార్. చాలా తక్కువ ధర అగ్గిపెట్టిది. చలికాలంలో కట్టెల్ని మండించడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. దానికన్నా చాలా ఫాస్ట్ గా ఇదే మండుతుంది. ఆ, ఎవరు నాకు పోటీగా? కింద చూడండి మేడం, అగ్గి పెట్లు తక్కువ ధరలో. ఇలా చూడు బాబు, ఎందుకు నాకు పోటీగా వచ్చి అరుస్తున్నావు? ఎవరు అరుస్తున్నారు మీరే చెప్పండి మేడం. నేనిక్కడ అగ్గిపెట్టెలు అమ్ముతున్నాను. మరి నేను ఇంకేమైనా అమ్ముతున్నానా ఏమిటి? అదేం లేదు. అదేం లేదు కదా, మరి ఎందుకు ఇక్కడ నుంచి నాతో మాట్లాడుతున్నారు? వెళ్ళి అమ్ముకోండి మేడం. అందుకని నేను చెప్పేదే నువ్వు చెప్తావా? చెప్పండి 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 చెప్పను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకోసారి నేను చేసినట్టు నువ్వు చేయకూడదు, అర్థమైందా? పక్క వీధికి వెళ్ళి వ్యాపారం చేసుకో. వెళ్ళిపోయాను. పక్క వీధికి వెళ్ళి వ్యాపారం చేసుకోమంటే ఇక్కడే నుంచి తమాషా చూస్తున్నావెందుకు? మేడం, గీత ప్రకారం ఇది వేరే వీధి, అది వేరే వీధి. ఆ వ్యాపారం మీది, ఈ వ్యాపారం నాది. సూపర్ ఐడియా, సూపర్. ఆ? నా వ్యాపారాన్ని పాడు చేయడానికి వచ్చావా? అటు చూడండి, డిస్కౌంట్ సేల్. ఎక్కడ ఎక్కడ డిస్కౌంట్ సేల్ ఎక్కడ? ఆ? ఆ? మోసం చేసి పారిపోయాడా? అగ్గి పెట్టి కొంటారా? ఓ నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? నేను అగ్గి పెట్టి అమ్ముతున్నాను. మీరేం చేస్తున్నారు? నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? నిచాక్ చాక్ ఇంకా రాలేదా మేడం? ఆయన పేరు ఇషిసాకా. స్పెల్లింగ్ మీరే సరిగ్గా నేర్పించట్లేదు. వెళ్ళండి మేడం. నీకేం కావాలి? ఉన్న అగ్గిపెట్టెలన్నీ మీరే కొనుక్కోవాలి. ప్రస్తుతం నాకు అగ్గిపెట్టే అవసరం లేదు. ఆచు! మధ్యలో ఇదెందుకు? చాలా ఎక్కువగా ఉంది కదా, దీన్ని వేసుకో. మేడం, స్కార్ఫ్ ఫ్రీగా ఇచ్చిన వెంటనే నేను అగ్గిపెట్టెలు కూడా ఫ్రీగా ఇస్తాను అనుకుంటున్నారా? డబ్బులు ఇస్తేనే ఇస్తాను. నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే అదే చాలు. అగ్గిపెట్లు కొనండి, అగ్గిపెట్లు. ఒక్కటి కొంటే ఒక్కటి కూడా ఫ్రీ లేదు. అగ్గి పెట్టి ఎలాంటి చలినైనా ఎదుర్కొంటుంది మా అగ్గి పెట్టి. హలో బాస్, ఒకే ఒక అగ్గి పెట్టి కొనుక్కోవచ్చు కదా ప్లీజ్? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు, నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ? ఆ? ఈ మఫ్లర్ నీకెక్కడ దొరికింది? నాకు చలేస్తుందని ఒక అక్క ఫ్రీగా ఇచ్చారు. ఏ బాగుందా? ఓ అలాగా, చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకు? అగ్గి పెట్టి కొనుక్కోండమ్మా, అగ్గి పెట్టి కొనుక్కోండి అయ్యా. ఒక పుల్ల కూడా కొనుక్కోలేదు ఏమిటి? ఎవరైనా ఒకరు వచ్చి అన్ని కొనుక్కుని వెళ్తే ఎంత బాగుంటుంది. అగ్గిపెట్లు కొనండి అయ్యా, అగ్గిపెట్టి కొనండమ్మా, అగ్గిపెట్లు కొనండి అయ్యా. ఇంత చలిలో కూడా నువ్వు వ్యాపారం చేస్తున్నావంటే చాలా మంచి కుర్రాడువై ఉండాలి. అమ్మో పూచాడు! నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చెయ్యను, నీకు సాయం చేయడానికి వచ్చాను. సాయం చేయడానికా? కానీ ఎందుకోసం బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు చెప్పండి? వీడితో మాట్లాడే ప్రయోజనం లేదు, మనమే కథ మార్చేయాలి. సరే ఒక పని చేయి, నీకు చలి బాగా ఎక్కువగా ఉంటే పక్కనే మా ఇల్లు ఉంది, అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకో. మా ఇల్లు చాలా వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉంటుందంటే పొయ్యి మీద ఏమైనా పెట్టారా? ఒకవేళ మీ ఇంట్లో చన్నీళ్ళే ఉంటే బాబోయ్. అటువంటిది ఏమీ ఉండదు. ఎందుకులేండి బాబు, నేను మీ ఇంటికి రాను. నువ్వు ధైర్యంగా రావచ్చు. యోషినాక, నేను ఆ కుర్రాన్ని కనుక చూసుండకపోతే నేను కలిసేవాడిని కాదు. నిజమేనండి. రా బాబు, ముందుకేకు, చెప్తే వినాలి. నేను రాను, నన్ను వదిలేండి ప్లీజ్. నేను మా ఇంటికి వెళ్ళాలి. నన్ను చూసేందుకు బాబు భయపడుతున్నావు? ఏమో తెలీదు, మిమ్మల్ని చూస్తే భయంగా ఉంది, నన్ను వదిలేండి. ఇదిగో చూడు, నువ్వు నన్ను చూసి భయపడకూడదు, ధైర్యంగా రావచ్చు. హలో, ఆ? ఈ కుర్రాడిని ఎందుకు బెదిరిస్తున్నారని నేను తెలుసుకోవచ్చా? సార్ ఆయనే సార్, ఆయన పట్టుకోండి. ఆ అబ్బాయిని ఇందాకటి నుంచి విసిగించేస్తున్నారు. ఆయన్ని వదలకండి సార్. లేదు లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అటువంటి మరి ఎటువంటి కాదు. వారు? లేదు లేదు, మీరు అపార్థం చేసుకున్నారు. జాలి పడడం ఏం తప్పైపోయింది. చెప్పదలుచుకున్నా స్టేషన్కి వచ్చి చెప్పండి. లేదు, నన్ను వదిలేయండి, నేను చాలా పరువు మర్యాదలు కలవాడిని. తెలుసు, తెలుసు. దయచేసి నన్ను రండి. వదిలేయండి, వద్దు ప్లీజ్.
బాబు లే బాబు. నేని ఇక్కడ ఏం చేస్తున్నావు? అగ్గిపెట్టెల వ్యాపారం. నేను ఒక నిమిషం భయపడిపోయాను. 4 అగ్గిపెట్లు కొనుక్కోవచ్చు కదా ఆంటీ. ఏం అక్కర్లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. అమ్మా, తనని మన ఇంటికి తీసుకెళ్లి తినడానికి ఏమైనా ఇద్దాం. ఏమంటారు? ఆ, వేడికా? అమ్మా ప్లీజ్ మా. ఆ, ఈ బాబుని చూస్తుంటే జాలేస్తోంది. సరే పిలుచుకు వెళ్దాం. హయ్యా సూపర్. తీసుకువెళ్ళండి, అందులో నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ మెనూలో ఒకటి తగ్గకూడదు చెప్పేశాను బాబు. నేని ఒక నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. సూప్ టాప్గా లేకపోయినా ఒకలాగా బానే ఉంది. అవును మేడం, డిన్నర్ కి చాలా చాలా ఈ థ్యాంక్స్. న్యూ ఇయర్ ని మనం ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేస్తామని అస్సలు ఊహించలేదు. దీనంతటికీ మీకే మేము థ్యాంక్స్ చెప్పాలి. ఆ, వీళ్ళ బెడద తట్టుకోలేకపోతున్నానే. ఈ విధంగా ఆ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏంటి షిన్చాన్, కథ బాగుందా? అరే, కథ చెప్పమని మారాన్ చేసి ఇలా నిద్రపోయాడే. సక్సెస్. ఒక చిన్న పిల్లాడు పెంకి పిల్లవాడు ఎక్కడైనా వాడుంటే వాడి పని ఎప్పుడు పెంకితనం చేయడమే. నా పేరే షిన్చానే, అల్లరి ఇష్టమేలే. ఎవరేమి చెప్పినా నన్ను ఎవరు ఆపలేరే. Come on baby, come on baby, ఆడుదాం డాన్సులే. మనమందరము ఆడి పాడి నవ్వులే చిందులే ఊరంతా తిరుగుదాం. ఎప్పుడును గెంతులే చిన్నలే పిల్లల చెంగు చెంగు గెంతులేదా.